2024 సంవత్సరంలో ఎలక్షన్ హామీలో భాగంగా ప్రతి విద్యార్థికి కూడా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, ఎంతమంది ఉన్నా కూడా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. కాబట్టి ప్రతి విద్యార్థికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. అంటే ఆధార్ కార్డులు, అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇవన్నీ మీరు ముందుగానే అప్లై చేసుకుని రెడీగా పెట్టుకుంటే 12వ తారీఖున పథకం ప్రారంభమయ్యాక అతి కొద్ది రోజులు ఉంటుంది. వారమే ఉండొచ్చు, 2 వారాలు ఉండొచ్చు, 3 వారాలు ఉండొచ్చు సమయం. కాబట్టి అప్పుడు మీరు హడావిడికి వెళ్ళి డాక్యుమెంట్స్కి అప్లై చేసుకుంటే, అనగా క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్కి అప్లై చేసుకుంటే అవ్వకపోవచ్చు. ఈ లోపల ఏదైనా ప్రాబ్లం అయితే ఆ టైం అయిపోతుంది, పథకం కూడా క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది, మీరు నష్టపోతారు. కాబట్టి ఇప్పుడే ఈ వీడియో చూసిన వారు ఇప్పుడే త్వరపడి ఈ డాక్యుమెంట్స్కి, అనగా క్యాస్ట్ ఇన్కమ్ నేటివిటీ రెసిడెన్స్ సర్టిఫికేట్లు మీరు ముందుగానే అప్లై చేసుకుని ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అన్నీ రెడీ చేసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఈ ఆధార్ లింక్ చేసుకోండి, ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి, ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉందో లేదో చూసుకోండి, అన్నీ చెక్ చేసుకుని రెడీ ఇవ్వండి. తల్లికి వందనం పథకం ప్రారంభమయ్యాక అలాంటి ఇబ్బందులు పడకూడదని నేను పదే పదే హెచ్చరిస్తూ మరలా ఈ విషయాలనే చెప్పాను. ఓకేనా? హలో ఫ్రెండ్స్, హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు వైఆర్ మీడియా. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించబోతోంది. మరికొద్ది రోజుల్లో, అనగా జూన్ 12వ తారీఖున పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు జూన్ 7వ తారీఖు, ఇంకొక 5 రోజుల్లో పాఠశాలలు ప్రారంభమవుతాయి. జూన్ 12వ తారీఖున తల్లికి వందనం పథకం ప్రారంభించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రకటన చేశారు. అయితే ఈ తల్లికి వందనం పథకం లబ్ధిదారులు ఎవరై ఉండాలి, అనగా ఎవరు అర్హులు, ఈ పథకంలో డబ్బులు రావాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనే విషయాల్ని నేను మీకు వివరంగా తెలియజేస్తాను. తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి విద్యార్థి 15,000 రూపాయలు పొందాలి అంటే మొదటగా ఉండవలసిన అర్హతలు ఏంటంటే, విద్యార్థి తల్లికి వందనం పథకంలో లబ్ధిదారుడైనటువంటి విద్యార్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడై ఉండాలి. రెండో పాయింట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చదువుకుంటూ ఉండాలి. మూడో పాయింట్, ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో మాత్రమే చదువుకుంటూ ఉండాలి. నాలుగో పాయింట్, 1వ తరగతి నుండి 12వ తరగతి లోపు చదువుకుంటూ ఉండాలి. ఐదో పాయింట్, ఇప్పుడు ఉదాహరణకి 10వ తరగతిలోకి వస్తాడు అనుకోండి మీ బాబు లేదా మీ పాప, ఇప్పుడే పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అటెండెన్స్ అనేది ఏమి ఉండదు. కాబట్టి ఇంతకు ముందు చదివిన సంవత్సరం అనగా ఇప్పుడు 10వ తరగతిలోకి వస్తే పోయిన సంవత్సరం 9వ తరగతిలో 75% అటెండెన్స్ ఉండాలి, అనగా హాజరు 75% ఉండాలి. ఉదాహరణకి 200 రోజులు స్కూల్ జరిగింది అనుకోండి, 150 రోజుల హాజరు తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి. విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇవి ప్రాథమిక అర్హతలు. అయితే ఈ తల్లికి వందనం పథకంలో భాగంగా ఏ డాక్యుమెంట్స్ సమర్పించాలి అనే విషయాన్ని తెలియజేస్తాను. మొదటిగా విద్యార్థి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి, విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, వారికి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. వీలైతే రెసిడెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకోవడం మంచిది. తర్వాత విద్యార్థి స్టడీ సర్టిఫికెట్, ఏ పాఠశాలలో చదువుతున్నాడో ఆ పాఠశాలలో స్టడీ సర్టిఫికెట్ తీసుకోవాలి, అటెండెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. అనగా ఈ సంవత్సరం ఇప్పుడు 10వ తరగతిలోకి వచ్చాడు కదా, లేదా మీ పాప 9వ తరగతిలోకి వచ్చింది కదా, ఇంతకు ముందు అనగా పోయిన సంవత్సరం చదువుకున్న ఆ తరగతికి సంబంధించిన అటెండెన్స్ సర్టిఫికెట్, హాజరు పత్రం తీసుకోవాలి. అందులో 75% పైగా అటెండెన్స్ ఉంటేనే అర్హులని చెప్పాను కదా, ఇవన్నీ తీసుకోవాలి, డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. నేను మీకు గతంలోనే చెప్పాను, గుర్తుందా? ప్రతి సంక్షేమ పథకానికి కూడా అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇవి జాగ్రత్తగా జిరాక్స్లు తీసుకుని ముందే పెట్టుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి కూడా మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోండి. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ ముందే అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోండి అని గతంలో నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒకవేళ లేకపోతే ఇప్పటికే రెడీ చేసేసుకోండి, త్వరపడండి. 12వ తారీఖు నుంచి ప్రారంభించబోతుంది. అయితే విద్యార్థి అకౌంట్లో ఈ డబ్బులు అనేవి 12వ తారీఖున పడతాయి అని ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. 12వ తారీఖున పథకం ప్రారంభించబోతున్నారని మాత్రం తెలియజేశారు. అంటే 12వ తారీఖున ఈ ప్రాసెస్ మొదలవుతుంది. విద్యార్థి ఈ స్టడీ సర్టిఫికెట్ కానీ అటెండెన్స్ సర్టిఫికెట్ కానీ సబ్మిట్ చేయడం, అది సచివాలయంలోనా స్కూల్లోనా
ఈ డేటా అంతా కూడా స్కూల్లో అప్లోడ్ చేస్తారా, సచివాలయంలో అప్లోడ్ చేస్తారా అనే విషయాలపై ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రారంభమయ్యేదే 12వ తారీఖున కాబట్టి అప్పుడు స్కూల్ నుంచి లేదా సచివాలయం నుంచి మీకు రావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు. ప్రభుత్వం కూడా దీనిపైన ఒక క్లారిటీ కలిగినటువంటి ప్రకటనలు తెలియజేస్తారు. మీకు మీడియాలో వస్తుంది, టీవీలో వస్తుంది, పేపర్లో వస్తుంది. ఇవన్నీ చూసి తెలుసుకోండి. అయితే ముందుగా డాక్యుమెంట్స్ మాత్రం దయచేసి రెడీ చేసి పెట్టుకోండి. కాబట్టి తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులు ఉన్నటువంటి విద్యార్థి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.